హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్రారంభిద్దాం. ముందుగా పాలకూరను సిద్ధం చేసుకుందాం. 2 కట్ట తాజా పాలకూర తీసుకుని బాగా కడిగి మరిగే నీటిలో 2 నిమిషాలు ఉంచి వేడి నీళ్ళలో ఉడికించాలి. పాలకూరను బాగా కడగడం చాలా ముఖ్యం, ఎందుకంటే దాని మీద ఉండే మట్టి దుమ్ము పోవాలి. తర్వాత పాలకూరను చల్లటి నీటి గిన్నెలో వేయాలి. ఇది పాలకూర ఆకుపచ్చ రంగు నిలుపుకోవడానికి సహాయపడుతుంది. ఇలా చేయడం వల్ల పాలకూర ఆకుపచ్చ రంగు నిలిచి ఉంటుంది. పాలకూరను చల్లారనివ్వండి, తద్వారా మిక్సీ పట్టేటప్పుడు సులభంగా ఉంటుంది. చల్లారిన తర్వాత నీటిని తీసివేసి పాలకూరను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పాలకూర పేస్ట్ స్మూత్ గా ఉండాలి, తద్వారా కర్రీకి మంచి టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు కర్రీకి బేస్ తయారు చేసుకుందాం. ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి మీడియం మంట మీద వేడి చేయాలి. నూనె బాగా వేడియాక మిగతా దినుసులు వేయాలి. ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయ బాగా వేయించినప్పుడు కర్రీకి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు 1 నిమిషం వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీకి మంచి సువాసన ఇస్తుంది. ఇప్పుడు మసాలా దినుసులు వేద్దాం. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. ఈ మసాలాలు కర్రీకి మంచి రుచి మరియు రంగు ఇస్తాయి. బాగా కలిపి మసాలా దినుసులను 1 నిమిషం వేయించాలి. మసాలాలు బాగా కలిసేలా చూడండి. ఇప్పుడు పాన్ లో 2 సన్నగా తరిగిన టమాటాలు వేయాలి. టమాటాలు మెత్తబడి నూనె మసాలా నుండి విడిపోయే వరకు ఉడికించాలి. టమాటాలు బాగా ఉడికితే కర్రీకి మంచి టెక్స్చర్ వస్తుంది. దీనికి 5 నుండి 7 నిమిషాలు పడుతుంది. టమాటాలు బాగా మెత్తగా మారాలి. టమాటాలు బాగా ఉడికిన తర్వాత పాలకూర పేస్ట్ వేయాలి. పేస్ట్ ని పాన్ లో పోసి బాగా కలపాలి. పాలకూర పేస్ట్ మరియు మసాలాలు బాగా కలిసేలా చూడండి. గ్రేవీ కాస్త జారుగా ఉండడానికి 1/2 కప్పు నీళ్లు కలపాలి. నీళ్లు కలపడం వల్ల గ్రేవీ స్మూత్ గా ఉంటుంది. 10 నిమిషాలు మగ్గనివ్వాలి. గ్రేవీ బాగా మగ్గితే పన్నీర్ వేయడానికి సిద్ధం. ఇప్పుడు పన్నీర్ వేద్దాం. 100 గ్రాముల పన్నీర్ ని ముక్కలుగా కోసి గ్రేవీలో వేయాలి. పన్నీర్ ముక్కలు సైజు సమానంగా ఉండాలి. పన్నీర్ ముక్కలకు గ్రేవీ పట్టేలా మెల్లగా కలపాలి. పన్నీర్ ముక్కలు బాగా గ్రేవీతో కలిసేలా చూడండి. పన్నీర్ రుచులను పీల్చుకునేలా ఇంకొక 5 నిమిషాలు ఉడికించాలి. పన్నీర్ ముక్కలు గ్రేవీ రుచులను పీల్చుకోవాలి. చివరగా 1/2 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. బాగా కలిపితే పాలక్ పన్నీర్ సిద్ధం. వేడి వేడిగా నాన్, రోటీ లేదా అన్నంతో తినండి. ఈ పాలక్ పన్నీర్ ని మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. మీ ఇంట్లో చేసుకుని రుచికరమైన పాలక్ పన్నీర్ ని ఆస్వాదించండి. ఇది మీకు మరియు మీ కుటుంబానికి చాలా ఇష్టం అవుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ బటన్ నొక్కండి మరియు మరిన్ని సులభమైన మరియు రుచికరమైన వంటల కోసం సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం.